కాంగ్రెస్ అని నేను ముందడికి చెప్తున్నా. నమ్మరు, మాకు నమ్మరు. అవి ఏపీ ఇల్లు మొక్కలుగా లేని వాళ్ళకు ఇల్లు అయితే చేయండి. అరే లేని వాళ్ళంటే నువ్వు రావావురా, నేను నాకు గట్టి ఇమ్మంటున్నాను. నాకు ఇల్లే ఉన్నది, ఇల్లు అంటూ నాకు రాదు. లేనోడు గట్టి ఓ అమ్మా, నేను అడిగేది మీకే అవ్వ. అందరి గురించి అడుగుతున్నాయి మామ, అడుగు. ఇక మంచికి ఒక్కడు అడుగుతామంటే మీ మన ఫతేపూర్ గ్రామంలో ఉపాధి హామీ చేసుకుంటున్నాం. మా అక్క చెల్లెలను, తల్లులను, మా బాపులను, అన్నదమ్ములను అందరినీ కలవడానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న మన ఎమ్మెల్యేగా పోటీ చేసిన వినయ్ రెడ్డి, మీరందరూ చూసి గుర్తుపట్టారు కదా. వినయ్ రెడ్డితో పాటు మేము అందరం వచ్చినాం. మా అక్క చెల్లెలను, అన్నదమ్ములను, ఉపాధి హామీలను అందరినీ కలుసుకొని ఇక్కడ మాట్లాడదాం మీతో ఒక 5 నిమిషాలని వచ్చినాం. ఇలా ఫతేపూర్లో మా అన్న శ్రావణ్ రెడ్డి గాని, ఇటు మా జీవను, చిన్నారెడ్డి, మా పోషన్న, వకీల్ సాబ్ ఇట్రా అందరూ మన గ్రామం సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరికి ఏంటికి వచ్చినామంటే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. నవంబర్, డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం వచ్చి మీకు చెప్పినాం, అమ్మ రేపు పొద్దుగాల మీరు చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినాం. కొంతమంది తల్లులు నమ్మిరు, కొంతమంది నమ్మలేరు. నమ్మిన వాళ్ళందరూ మా చేతికేసిండ్రు, నమ్మని వాళ్ళు కొంతమంది పువ్వుకేసిండ్రు. కానీ మేము చెప్పిన 6 గ్యారంటీ స్కీములు పక్క వచ్చినాయా రాలేవా? 6ట్లలో మొదటిది ఏంటంటే, మా తల్లులు, అక్క చెల్లెళ్ళు ఓళ్ళైనా కానీ మన పనుండి ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఫ్రీ టికెట్ అని చెప్పినాం. వచ్చిందా రాలేదా? మన ఇళ్లలో అప్పట్ల గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ సోనియా ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే. ఈ బీజేపీ నరేంద్ర మోదీ ఢిల్లీలో వచ్చినాక 1150 రూపాయలు అయింది. నేను చెప్పినాం కాంగ్రెస్ వాళ్ళం, మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తే, మన చేతి గుర్తు అధికారంలోకి వస్తే సిలిండరు 500 రూపాయలకు వస్తాయని చెప్పినాం. 500కి ఇస్తున్నామా లేదా? 170 మందికి 500లకు సిలిండర్ వస్తుంది. 30 మందికి ఇంకా వాళ్ళకన్నా రాకుండా 30 మందికి కూడా వస్తాయి. మన బ్యాంక్ లో జమ అవుతాయి మిగతా పైసలన్నీ. మొత్తం కట్టినా గానీ మన అకౌంట్ లో జమ అవుతాయి పైసలు. 200 యూనిట్ల దాకా కరెంట్ ఓళ్ళు అయితే గాలుస్తామో 200 యూనిట్ల లోపల 0 బిల్లు. వాళ్ళు బిల్లు కొడతారు కానీ మనకు బిల్లు రాదు. ఆ బిల్లు కడతాము. మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 3 స్కీములు ఇమీడియట్లీ అమలైపోయినాయి. ఇంకా 4వది, మన ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడబిడ్డ ఉంటే 1,10,100 పాదార్లు, 1 తులం బంగారం. మహాలక్ష్మి అని ఒక పథకం తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. మన ఇంట్లో పెళ్లైన ఆడబిడ్డ ఉంటది కదా అమ్మాయిలు, వాళ్ళ కోసం ఈ స్కీము. ఎవరికైతే పక్క ప్లాట్ ఉండి ఇల్లు లేదో ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మనం ఇల్లు కట్టుకుంటే. ఈ టీఆర్ఎస్ వాడు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నాడు. ఏడన్నా మన ఫతేపూర్లో కిల్లన్న అయిందా డబుల్ బెడ్రూమ్? కానీ ఇది పక్కా అమలవుతుంది. మళ్ళా దాంతో పాటు ఊళ్ళకన్నా మన అదృష్టం మంచలేక, ఏమైనా బీమారై ఆరోగ్యం మంచి లేకుంటే దావకాన్లలో 10 లక్షల దాకా బిల్లు మాఫీ. 10 లక్షల రూపాయల దాకా పెద్ద దావకాన్ల హైదరాబాద్ లో గానీ, నిజామాబాద్ లో గానీ ఎంత పెద్ద బీమార్ వచ్చినా గానీ మన ప్రభుత్వమే 10 లక్షల దాకా బిల్లు కడతాయి. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మన వినయ్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో పెళ్లి వచ్చిన అమ్మాయి ఉన్నా గానీ, ఉలకన్నా ఇల్లు లేకున్నా గానీ, ఉలకన్నా పెన్షన్ రాకున్నా గానీ, ఇటువంటి ఏమున్నా గానీ మన గ్రామంలో నాయకులు ఉన్నారు. శ్రావణ్ రెడ్డి ఉన్నాడు, పోషన్ ఉన్నాడు, ఇంకా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళ దగ్గరకు పోయి మీరు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తులు మన వినయ్ రెడ్డికి ఇచ్చి తనతో ఐటీడీ చేస్తాడు, కానీ హైదరాబాద్ లో చేపిస్తాడు. కానీ మన అందరి మీద ఒక బాధ్యత ఉన్నది. మొన్న ఒక పొరపాటు చేసినాం అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు. ఆర్మూర్లే బీజేపీ ఆయనకి గెలిపించినాం పువ్వు గుర్తోంది.
కానీ పార్లమెంటుకు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన ఎమ్మెల్యే అయిపోయినాయి. మే 13 నాడు వచ్చిన 13 నాడు ఎలక్షన్లు ఉన్నాయి. ధరంపూర్ అరవింద్ అని ఇప్పుడున్నాడు ఎంపీ ఒక ఆయన. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థేమో జగిత్యాల పెద్ద మనిషి ఉన్నాడు, తన పేరు జీవన్ రెడ్డి. మన ఆర్మూర్లే మొన్న ఓడిపోయిన జీవన్ రెడ్డి కాదు, తిన జగిత్యాల జీవన్ రెడ్డి. ఆడ 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు జగిత్యాలకు, ఒక 10 ఏళ్లు మంత్రి చేసిండు. చాలా మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఎప్పుడు కూడా ప్రజల సేవ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని సోనియా గాంధీ నిజామాబాద్ పార్లమెంటుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మన అందరి మీద బాధ్యత ఉన్నది. ఈ అరవింద్ అనేటోడు ఓడైతున్నాడో బీజేపీడు అటు రేపు వస్తాడు. ఈ 5 ఏళ్లకే ఒక్క పని కూడా చెయ్యలే. రేపు పొద్దుగాల ఓటుకు 1000 వంచుతా 2000 వంచుతా ఓట్లు ఎట్లన్నా మాకేస్తారని పుట్టుతోడు ఆలోచన. కానీ మనం ఓట్లు 1000కి 2000కు వాడు ఇస్తే తీసుకుంటాం. కానీ మంచి నాయకుడికి ఎంపీగా గెలిపిస్తే మన పనులు అన్నీ అవుతాయి. మన అందరి మీద బాధ్యత ఉన్నది. మేమందరం కూడా మా పత్తేపూర్ అక్క చెల్లెళ్లను, తల్లులను, అన్నదమ్ములను కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో చేతు గుర్తు కోటేద్దాం. చేతు గుర్తు కోటేస్తారా అయ్యారా? అందరూ ఒకసారి చేతి లేపుంది. అందరూ అక్క మొత్తం లేపక్క లేపు. ఇప్పుడు మన నాయకుడు, మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, మన అందరి సోదరుడు వినయ్ రెడ్డి ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు. ఇను ఫతేపూర్ గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఈరోజు ఉపాధి హామీకి వచ్చిన మహిళా మనులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. 2 వారాలు ఉంది. మీ ఫతేపూర్లో ఎక్కువ శాతం బీజేపీకి రావడం జరిగింది. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ మన దగ్గర ఆర్మూర్లో మాత్రం బీజేపీ గెలవడం జరిగింది. అదే గెలవడం మనకి ఇక్కడ ఆర్మూర్లో కాంగ్రెస్ గెలిచింటే మనకి నిధులన్నీ కూడా ఇంకా మంచిగా జరుగుతుండే. ఇప్పుడు ఈ రోడ్ సమస్య ఉంది, ముఖ్యంగా చూసి 2 రోజులు అవస్థలు పడ్డారు. రోజు వస్తుండే మనోళ్ళు. వస్తే గతంలో ఏం జరిగింది, కేసీఆర్ ఈ జీవన్ రెడ్డి, పాత జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అలాగేం పేమెంట్లు చేయలే. పేమెంట్లు చేయకపోయేసరికి అవన్నీ ఆపేసి పోవని ఆపితే మనం ఏం చేసినాం, మొన్న మళ్ళా ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసి జర ఇబ్బంది పడుతున్నారు మా రైతులు, మా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు అంటే దీన్ని రోడ్ చాలు చేసినాం. 3 రోజుల్లో మీ ఫతేపూర్ దాకా వచ్చింది. మొన్న వాళ్ళకి బీటీ రోడ్ వేసారు కదమ్మా, అలా బందోబస్తు వేసారు. ఇక ఎవరికి ఏం కాదు, ఇక మనం ఉన్నన్ని రోజులు గట్టిగా ఉంటుంది. అది అట్లా బందోబస్తు వేసారు. అట్లానే మీ గ్రామంకి కూడా మొన్న ఎన్ఆర్జీఎస్ కింద 8 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెట్టాం. ఒకటేమో మన చిన్నకేశ్వర స్వామి పైన తోవ తయారు చేస్తారు కదా, దానికి ఒక 4 లక్షలు పెట్టినాం. ఊర్లో ఇంకొక దగ్గర డ్రైనేజ్ దానికి ఒక 4 లక్షలు అవి పెట్టినాం. స్కూల్ కి 10 లక్షల రూపాయలు పెట్టినామమ్మ. ఏది జెడ్పీఎస్ఏ స్కూల్ కి, బాత్రూమ్లకి, వాటర్లకి, స్కూల్ మొత్తంలోకి మన స్కూల్ కి ఒక 10 లక్షల రూపాయలు పెట్టినాం. అట్లనే మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో, ఓడిపోయినా గానీ మళ్ళా మేము తిరిగినాం, గ్రామం తిరిగినాం, ప్రజాపాలన పెట్టినాం. మీ ద్వారా అప్లికేషన్లు తీసుకున్నాం. మీకు రేషన్ కార్డులు లేవా, లేకపోతే ఇండ్లు లేవా, పెన్షన్ వస్తలేదా, ఎవరైతే బీడీ చేసుకునే వాళ్ళు ఉన్నారు 2014 కటాఫ్ పెట్టిర్రు, ఎవరెవరు వాళ్ళు ఉన్నారు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంతలోపే మన బాబు చెప్పినట్టు మనం ఒక 4కి మాత్రం ఇవ్వడం జరిగింది. 6ల 4 ఇచ్చినాం. ఏది ఇయ్యలే, పెన్షన్ రాలే ప్రధానంగా. ఇక ఇండ్లు కూడా అయిపోయినాయి. మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేసారు. మనము ఏంటంటే ఎవరికైతే మొదటి దఫాగా జాగా ఉందో, జాగా ఉంటే కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి మాత్రం మొదటి దఫాగా 5 లక్షలు దశల వారీగా 1,00,000 అట్లా 5 సార్లు ఇస్తారు. ఎట్లెట్లా మీరు పనులు చేసుకుంటా పోతుంటే అట్లట్లా ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ కమిటీ ఉంటుంది, ఇందిరమ్మ కమిటీ అని మన కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళు ఆధ్వర్యంలో ఎవరికైతే ఇల్లు నిజంగా లేవో, ఎవరైతే అవస్థలు పడుతారో వాళ్ళకి ఇండ్లు వస్తాయి. పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 4,000 పెన్షన్ వస్తుంది. పాత పెన్షన్ ఎవరికైతే 2,000 వస్తున్నాయో వాళ్ళకు కూడా 4,000 వస్తాయి. అట్లనే బీడీకి సంబంధించింది 2014కి కటాఫ్ ఉంది. దాని తర్వాత కూడా చాలా మంది ఉన్నారు. ఎవరెవరు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా 4,000 పెన్షన్ వస్తుంది. అట్లనే మన ప్రాంతం నుంచి ఎవరన్నా బయట దేశం పోయి అక్కడ ఏదన్నా జరిగి చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ అవన్నీ కూడా చేస్తున్నాం.
మీరు ఏదైతే ఉపాధి హామీ కింద కూడా మన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే 400 రూపాయలు చేస్తుంది. ఉపాధి హామీ 400 రూపాయలు చేస్తుంది. ఈ ఉపాధి హామీని ఏదైతే మీరు చేస్తున్నారు ఉపాధి హామీ ఈ కార్యక్రమం చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అమ్మ. తెలుసా? కాంగ్రెస్ పార్టీయే చాలు చేసింది. దాన్ని నడుస్తూనే ఉంది. రైతులకి కరెంటు 0 కరెంట్ వస్తుంది కదా, రైతులకు అప్పటి నుంచో ఇస్తుంటాం కదమ్మా ఫ్రీ కరెంట్, అది కూడా కాంగ్రెస్ పార్టీ చాలు చేసింది. మొన్న మీకు 0 బిల్ ఇస్తున్నాం కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ మిగతా పార్టీలు ఎవ్వరేం చేయరు. రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ల ఏ ఎలక్షన్ అయినా సరే ఎంపీటీసీ కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు చేసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మనకు నిధులు వస్తాయి. మన సమస్యలు మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందమ్మా, ఎన్ని సంవత్సరాలు అయింది ఆ స్లాబ్లు వేసి చెప్పురి? 2 సంవత్సరాలు అయిపోయింది. 5-10 లక్షలు తక్కువ పడ్డాయా అమ్మా? 5-10 లక్షలు తక్కువ పడ్డాయా కేసీఆర్ కి, జీవన్ రెడ్డికి? ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది మీకు మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే ఏడికి పోయి చెప్పుకుంటారు, గ్రామ పంచాయతీ పోయి చెప్పుకుంటారు. వాస్తవం కదా? ఏమంటారమ్మా? ఏదైనా ఉంటే అందుకోసము మనం రాగానే ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తయారు చేసుకుంటాము. అట్లానే ఇప్పుడు ఇది కాలనీలు ఉన్నాయి, ఈ మన ప్రవీణ్ వాళ్ళ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ అటు అనిపిస్తున్నాయి కదమ్మా. ఎవరిచ్చారు గతంలో ప్లాట్లు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసిండే కేసీఆర్, మనం ఏమనుకున్నామంటే ఓ గింతనే 4 లక్షలు 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రేమో, గంతనే కావచ్చు అనుకున్నాం. తవ్వినాక పోతే ఏమవుతుందంటే కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి. ఇయ్యాలకి కూడా ఇంకా 30,000 కోట్ల కాంట్రాక్టర్లకి పేమెంట్ వచ్చేది ఉంది గతంలో చేసిన వాళ్ళకి. గ్రామ పంచాయతీలలో పాపం సర్పంచులు అనుకో, ఎంపీటీసీలు అనుకో, చిన్న కాంట్రాక్టర్లకే కోట్ల రూపాయలు రావాలి. శ్మశానక వాటిక కట్టు అంటే శ్మశాన వాటిక కట్టి, రోడ్లు వేయంటే రోడ్లు వేసి, హరితారం అంటే హరితారం, ఇది హరితారం ఉంది. దీనికి వాళ్ళు నడుతుర్రో వీళ్ళకి అట్లనే ఎవరో వాళ్ళకి మోచేతికి బెల్లం పెట్టి కూర్చోబెట్టి చూస్తే ఏమైంది, 6,75,000 కోట్లు ఉన్నాయి. అంటే అదనంగా ఇంకొక 2 లక్షల కోట్లు అప్పు ఎక్కుంది. అవన్నీ కూడా తీసి ఒకటి గతంలో ఏముంటుండే, జీతాలు రావాలంటే హైదరాబాద్ లో చాలా అవుతుండే. ప్రభుత్వ జీతం ఉద్యోగం చేస్తారు కదా, మొదట హైదరాబాద్ మెల్లగా మెదకోళ్ళకి ఇస్తుండే, నిజామాబాద్ వాళ్ళకి ఇస్తుండే. ఇట్లా ఇచ్చే ఆదిలాబాద్ వాళ్ళకి ఇచ్చేసరికి 18వ 20వ తారీఖు ఇంకా కొద్దిగా లేట్ అయితే మళ్ళీ నిలవచ్చు. ఇప్పుడు ఎట్లయితే మీరు చెప్తారో 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఉపాధి హామీ పైసలు వస్తలేవు అని, అవి ఎవరు ఇవ్వాలా? కేంద్రంకి వెళ్ళొస్తాయి. ఉపాధి హామీ అనేది కేంద్రానికి వెళ్ళొస్తుంది. ఇట్లా జీతం ఏం చేసినాం మనము, 1వ తారీఖు తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తుడికి మీకు పెన్షన్లు కూడా 1వ తారీఖు వస్తుందా? వస్తలేవా అమ్మా? ఉద్యోగస్తులకైతే నెల మొదటి అంటే మీదేమైంది, అంతకుముందు నెల 2 నెలలు ముందట రాలే. ఎలక్షన్ కన్నా ముందు ఏమైంది, 2 నెలలు రాలే. అవన్నీ మెల్లగా లైన్ అయ్యకుండా వస్తుంది. అంతకుముందు ఏమైంది, నెల ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు మెల్ల 1వ తారీఖు వచ్చింది. మీరు కూడా మెల్లగా సెట్ చేస్తారు, అన్ని సెట్ చేసుకుంటూ వస్తారు. అంటే మొత్తం ఏమైపోయిందమ్మా, మనం పెళ్లి చేస్తాం. పెళ్లి చేసినాక ఏమవుతుంది, ఏదన్నా కొందామన్నా ఏదన్నా పోదామన్నా, ఏ కాంతి మొన్ననే బిడ్డ పెళ్లి చేసినాం, జర టైట్ ఉన్నాం, మళ్ళీ కొనుక్కుందాం అనుకుంటాం అనుకోమా. అట్లా ఏమైపోయింది, ఇక్కడ అప్పులు తెప్పలు అయిపోయింది, విపరీతమైన అప్పు చేసి పెట్టిండు. అందుకోసం అవస్థ అవుతుంది. ఒకటి చేసుకుంటూ వస్తుర్రు. ఇలా గట్టిగా ఉండుర్రి, చేతి గుర్తుని గెలిపించుకోర్రి. జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాల నుంచి పెద్ద మనిషి, చాలా మంచోడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. 6 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిండు. రైతు, పెద్ద రైతు ఆయన. రైతు బాధలు తెలుసు, ప్రజల బాధలు తెలుసు. అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. మన బాధలు ఏవైతే పెద్ద మనిషి చెప్పిండో అవన్నీ బాధలు తీరాలంటే మనం ఇక్కడ చేతి గుర్తును మంచి మెజార్టీని గెలిపించుకోవాలి. ఇక మళ్ళా ఆయన వచ్చిండు, అక్షంతలు ఇచ్చిండు, ఆయనకి ఇట్లా చెప్పిండు గట్లా చెప్పిండు అని చెప్పి ఆయనతో మోసపోతే మాత్రం భగవంతుడే రక్షించాలి ఇక మిమ్మల్ని. ఓకేనమ్మా? ఇప్పుడు మొన్నసారి గెలిచిన ఎమ్మెల్యే ఏమని చెప్పిండు, ఊరు 10-20 ఇండ్లు ఇస్తా అని చెప్పిండా? సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పిండా లేదా? మొన్న రాకేష్ రెడ్డి గెలిచిండు పువ్వు గురిది, ఆయన ఊరు ప్రచారంకి వచ్చినప్పుడు ఇంకా ఆయనతో ఏం చేసినాం మనము, కొద్దిగా ఏమి ఇచ్చిండో ఏం చేసిండో తెలియదు కానీ ఆయనతో పోయి అటు ఇటు ఆగమాగం అయిపోయినాం.
అట్లా కాకుండా ఆలోచన చేయండి. ఇప్పుడు రేపటి నాడు వచ్చే ఎంపీ అభ్యర్థి ఎవరు? గతంలో అరవింద్ అని గెలిపించిర్రమ్మా, ఏం చేయలే, మీ గ్రామానికి రాలే, ఏమి చేయలే. చేసిండా? తెలుసా అసలు ఆయన ముఖం చూసారు ఎప్పుడైనా? అందుకోసం మంచి వాళ్ళని గెలిపించుకోర్రి. నేను 10 సంవత్సరాలకెళ్ళి తిరుగుతున్నా. నేను నాడు 8 సంవత్సరాల క్రితం మీ చిన్నకేశవ గుడికి బోరేపించిన 8 సంవత్సరాల క్రితం. ఇక మీ ఊర్లో అన్నదాన సత్రం ఉన్నా, ఇంకోటి ఉన్నా మంచికి చెడుకి వచ్చుకుంటా పోతుంది. సబ్సిడీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. సంతోష్ రెడ్డి అన్ని మనం ఇచ్చిన వాళ్ళేమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. లాస్ట్ రోడ్ ఏమైనా వాళ్ళు చేస్తారా అనుకున్నాం. ఆ రోడ్ కూడా మళ్ళా మన క్యాచ్ పడ్డది, మనం ఇయ్యాలా. ఇప్పుడు ఇంత చెప్పినమ్మా ఏమర్థమైంది? 400 రూపాయలు అన్నాడు, ఇంకేమర్థమైంది? ఈ రోజు మీకు రోజుకు 130 140 ఎంత వస్తున్నాయి? అది రేపు కాంగ్రెస్ పార్టీ చేతికి గెలిస్తే రోజుకు 400 వస్తుంది. అది చెప్పింది అన్న, రోజుకు 400. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్లు నేనే పెట్టించిన మీ అందరికి. 1వ తారీఖు వస్తుండే, 2వ తారీఖు లేదా 5వ తారీఖు వస్తుండే. ఈ 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ కేసిర్రు, బీజేపీ కేసిర్రు. మొన్న మీకు వస్తున్నారు. అందరి నాయకులకి కొత్తపల్లి గ్రామం ఎంపీటీసీగా స్వాగతం సుస్వాగతం. నేను గత 5 సంవత్సరాల క్రితం పక్క ఊరు నాది మెట్టుపల్లి. అక్కడ మాది గొట్టుముక్కల ఎంపీటీసీ రిజర్వేషన్ అయితే, ఎస్సీ రిజర్వేషన్ అయితే నాకు ఇక్కడికి ఈ కొత్తపల్లి గ్రామస్తులు, ధర్మవరం గ్రామ పంచాయతీ 3 గ్రామస్తులు నన్ను పిలిచి యునానిమస్గా నాకు ఎంపీటీసీ ఇచ్చింది. దీంట్లో మా ఎంపీటీసీ ఎంపీపీ అవుతాడు, మా ఊర్లు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో నన్ను యునానిమస్ ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిన ఈ 3 గ్రామ పంచాయతీ ప్రజలకు మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఈ అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే నాకు ఎంపీపీ ఇస్తా అని చెప్పి మాట తప్పిండు. ఈ వినయ్ రెడ్డి గారు అంటే మంచి పేరుకు మారిపోయారు. అప్పట్లో తన నాయకత్వంలో 2 ఎంపీటీసీలు గెలిస్తే ఏం ఆశించకుండా, ఏం అడగకుండా ఎంపీటీసీలు 2 నాకు అప్పచెప్పిండు. అయినా అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి బలం ముందర మేమేం చేయలేకపోయినాం, ఆయనను తట్టుకోలేకపోయినాం. నాకు ఎంపీటీసీ రాలేదు. అనుకున్న మేరకు నేను అభివృద్ధి చేయలేకపోయినా ఈ 3 గ్రామ పంచాయతీలో, కొత్తపల్లి కానీ, ధర్మవరం కానీ, మాందాపూర్ కానీ. ఇప్పుడు మంచి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి అవకాశం దొరికింది. ఈ కొత్తపల్లి గ్రామంలో చాలా చేద్దామని అనుకున్నాం కానీ ఒక ప్రతిపక్షాలు అందరి నాయకులకి కొత్తపల్లి గ్రామం ఎంపీటీసీగా స్వాగతం సుస్వాగతం. నేను గత 5 సంవత్సరాల క్రితం పక్క ఊరు నాది మెట్టుపల్లి. అక్కడ మాది గొట్టుముక్కల ఎంపీటీసీ రిజర్వేషన్ అయితే, ఎస్సీ రిజర్వేషన్ అయితే నాకు ఇక్కడికి ఈ కొత్తపల్లి గ్రామస్తులు, ధర్మవరం గ్రామ పంచాయతీ 3 గ్రామస్తులు నన్ను పిలిచి యునానిమస్గా నాకు ఎంపీటీసీ ఇచ్చింది. దీంట్లో మా ఎంపీటీసీ ఎంపీపీ అవుతాడు, మా ఊర్లు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో నన్ను యునానిమస్ ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిన ఈ 3 గ్రామ పంచాయతీ ప్రజలకు మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఈ అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే నాకు ఎంపీపీ ఇస్తా అని చెప్పి మాట తప్పిండు. ఈ వినయ్ రెడ్డి గారు అంటే మంచి పేరుకు మారిపోయారు. అప్పట్లో తన నాయకత్వంలో 2 ఎంపీటీసీలు గెలిస్తే ఏం ఆశించకుండా, ఏం అడగకుండా ఎంపీటీసీలు 2 నాకు అప్పచెప్పిండు. అయినా అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి బలం ముందర మేమేం చేయలేకపోయినాం, ఆయనను తట్టుకోలేకపోయినాం. నాకు ఎంపీటీసీ రాలేదు. అనుకున్న మేరకు నేను అభివృద్ధి చేయలేకపోయినా ఈ 3 గ్రామ పంచాయతీలో, కొత్తపల్లి కానీ, ధర్మవరం కానీ, మాందాపూర్ కానీ. ఇప్పుడు మంచి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి అవకాశం దొరికింది. ఈ కొత్తపల్లి గ్రామంలో చాలా చేద్దామని అనుకున్నాం కానీ ఒక ప్రతిపక్షాలలాగానే చూసింది. అది శ్రీనివాస్ గౌడ్కి వీళ్ళకి తెలుసు. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంపీటీసీ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడినే ఉన్నా. ఇప్పుడు వినయ్ రెడ్డి గారిని ముఖ్యంగా ఏంటంటే ఏం డెవలప్మెంట్ చేయలేకపోయినాం, మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తారని నా తరఫున కోరుతూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తు ఓటేసి మన కొత్తపల్లిలో ఏ డబ్బా ఇప్పినా చేతి గుర్తుకే ఓటేయాలని పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాకు ఉద్యోగం రాకన్నా ముందు 1992 వరకు నేను మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, మాటూరు కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా.
ఇది పేదల పార్టీ, పేదలకు పనిచేస్తుంది. కాబట్టి అందరు దయచేసి చేతి గుర్తు ఓటేసి మన కొత్తపల్లి బూత్ లో జీవన్ రెడ్డి గారికి అధిక మెజార్టీ ఇవ్వాలని కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇనురు రోడ్లు ఏం లేవు. ప్లస్ మెయిన్ ప్రాబ్లం వచ్చి రెవెన్యూ విలేజ్ లేదండి. రెవెన్యూ విలేజ్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అందరికి. రెవెన్యూ విలేజ్ అంటే రెవెన్యూ విలేజ్ మెయిన్ కావాలి. రెవెన్యూ విలేజ్ కావాలన్నా రెవెన్యూ విలేజ్ మెయిన్ కావాలి. మెయిన్ కోరిక మాకు గ్రామ ప్రజలు ఇప్పుడు కాదు 25 సంవత్సరాలు అదే కోరిక అట్లనే ఉండకుండా ఒక 2-3 ఓటకు ఒక రెవెన్యూ ఉంటుందమ్మా. వీళ్ళ రెవెన్యూ వీళ్ళకి చేస్తే అవకాశంగా ఉంటుందని వీళ్ళమ్మా. ఇది గుంజిలి రెవెన్యూలో కొత్తపల్లి గ్రామం అదొకటి. ఇంకా అమ్మా చెప్పినది ఇంకా సీసీ రోడ్లు ఒకటి బాగా మైనస్ ఉన్నాయి. అంటే కొత్త సంవత్సరం వచ్చినట్టు ఒక 4-5 ఈయన పనులు ఉన్నాయి. అంతకుముందు ఏదో 1-2 వచ్చాయి. ఒకటి బాగా మైనస్. ఇంకా మన రైలు కొనలేదు తల్లి అమ్మ ఇల్లు కూడా జనం చాలా మంది ఉన్నారు. మహిళలకు కనబడుతుంది. విఠలన్నా ఇంకకు చెప్తున్నా గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడే కదా. ఒక్కోటి పనులు అవుతాయి, అన్ని రాస్తారు. 2,500 కూడా ప్రతి ఇంటికి ఖచ్చితంగా వస్తాయి. ఏం భయం లేదు. రాకుంటే నేను చేపిస్తా ఖచ్చితంగా, ఏం భయం లేదు. అవన్నీ కూడా సమస్యలు చెప్తాను. ఒక విషయం అడుగుతున్నారు కరెక్టే. డెవలప్మెంట్ చేస్తా అంటున్నావు. మొన్న ఎందుకు ఆపేసినావు మరి? మట్టి చెప్పింది కాకుండా డెవలప్మెంట్ కోసం అవుతుందా? మాట్లాడుతూ నేను మాట్లాడి దాంట్లో అందరు ఉన్నారు. 7 ట్రాక్టర్లు ఆల్ పార్టీస్ ఉన్నారు. పార్టీ కాదు జరిగింది. తమ్ముళ్ళు అమ్మ సమస్య చెప్పారు సార్ మాట్లాడతాడు కానీ పరిష్కారం చెప్తాడు. నేను చెప్తానండి మీకు ఒక నిమిషం అందరు మాట్లాడాలి. మాట్లాడకు నువ్వు వెళ్ళిపో. అప్పటి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళిపో. వినాలి అందరు కలిసి ఇంటే కదా మీకోసం. ఇప్పుడు ఎండలు ఎందుకు వచ్చినామమ్మా? ఎండలు ఎందుకు వచ్చినాం? మీకు సమస్యలు ఏమున్నాయో మాట్లాడి దానికి ఏదన్నా నిధులు చేద్దాం, ఏం చేద్దామని చెప్పినావు కదా. ఆగిపోతే బాగు, ఎవరు మాట్లాడకండి. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసినా చెల్లింది. అర్థమైందా? ఏం కొట్టిర్రా, ఏం కొట్టుకున్నారా, ఏం జరిగిందా జరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. పర్మిషన్ లేకుండా గతంలో ఇల్లులు కట్టింటారు. పర్మిషన్ లేకుండా ఇసుకను మొరమో అవ్వో ఇవో కొట్టింటారు. ఇప్పుడు డైరెక్ట్ బైండ్ ఓవర్ చేస్తుర్రు. నీకు ఎక్కడ దగ్గర టాస్క్ ఫోర్స్ వాళ్ళు తిరుగుతుర్రు, మొత్తం విజిలెన్స్ వాళ్ళు తిరుగుతుర్రు. మీకు అంత ఈజీగా ఉండదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? మొత్తం పూర్తిగా వదిలేసిండు. ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని మొత్తం ప్రజల్ని రోడ్ మీద వదిలేసిరు. ఇప్పుడు అట్లా లేదు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదున్నా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తారు. స్కూళ్ళు ఉండే గతంలో ఎంత మంచిగా ఉంటుండే స్కూళ్ళు. ఇవాళ ఏ పరిస్థితి ఉంది? ఏముందమ్మా స్కూళ్ళ? ఏం లేదు. ఓ రూపాయి పెట్టలే. ఇప్పుడు కనుక్కోపోయి స్కూళ్ళకి
నెల నెల వాళ్ళకి ఖర్చులకు పైసలు ఇస్తున్నారు. అంతకుముందు ఎట్లుండే అంటే ఒక 50,000 ఖర్చులకు ఇస్తే కరెంట్ బిల్లు వాళ్ళే కడుతుండే, మీకు ఎవరన్నా జీతం ఇస్తే వాళ్ళే ఇస్తుండే, అన్ని వాళ్ళ దానికెళ్ళి ఇస్తుండే. ఇప్పుడు అట్లా లేదు, కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కడుతుంది. మీకు పైసలు కూడా నెల నెల స్కూళ్ళకి వ్యవస్థకి మంచికి చెడుకు పంపిస్తున్నారు. ఏదున్నా ప్రజల కోసము, ముఖ్యంగా వైద్యం కోసము, విద్య కోసము కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మీరు ప్రతి ఓటుని మొన్నటిసారి ఎట్లయితే 50% ఓట్లు సుమారు మన గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మా బాధ్యత మీ గ్రామంని అభివృద్ధి చేయాలా అన్న ఒక 40 లక్షలు పెట్టి సీసీ రోడ్లు చేసిండు. మేమే మీకు దగ్గర అడుగుతున్నాం, మీకు ఏదైనా సమస్య ఉంటే ఇందాక చెప్పారు కొన్ని రోడ్లు డ్రైనేజీలు కావాలని, రోడ్లకి డ్రైనేజీలకి నిధులు ఇస్తాం. స్కూల్ కూడా నిధులు నాకు తెలిసి ఏమన్నా వస్తున్నాయి స్కూల్ కి 5 లక్షలు 2 స్కూళ్ళకి కలిపి 6 లక్షల రూపాయలు పెట్టినామమ్మ మొన్న. స్కూళ్ళకి కలిపి 6 లక్షలు. కుర్మ సంఘంకి ముదిరా సంఘంకి అన్నగారి నిధులకు వెళ్లి బోరు మోటార్లు పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మీకు మహిళా సంఘం గాని ఇంకా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పినారు. ఇండ్లు లేని వాళ్ళకి మొదటి దఫాగా మీకు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో, మొత్తం ఇల్లు పూరి అధ్వాన పరిస్థితులు ఉందో అట్లాంటి వాళ్ళకి మొదటి దఫాగా ఒక 25 ఇండ్ల దాకా మన గ్రామానికి వస్తాయి. 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ పథకం కింద మొదటి దఫా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. అది కూడా ఇన్స్టాల్మెంట్ కింద ఇస్తారు. ఒకటేసారి 5 లక్షలు మన ఖాతాలో వేయరు. మనం బేస్మెంట్ కట్టంగానే 1 లక్ష రూపాయలు ఇస్తారు, స్లాబ్ వేసుకోగానే 1 లక్ష రూపాయలు ఇస్తారు, గోడలు కట్టుకున్నాక 1 లక్ష రూపాయలు ఇట్లా అట్లా 5 సార్లు మనకి 5 లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. అదే విధంగా లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా జాగ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ఆగమాగం చేసేది. జాగ ఏముందో చూసుకొని ప్లాట్లు వేసి తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం, మొదట వీళ్ళకి చేద్దాం. మనకు రేషన్ కార్డులు లేవని చెప్పి మనము ప్రజా దర్బార్లో మనం అప్పుడు పెట్టుకున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఇంకెవరికైనా కొత్త పెన్షన్ రాని వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ మనం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక జూన్ 4 దాకా కోడ్ ఉంటుంది. కోడ్ అయిపోయినాక అవి కూడా వస్తాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అది కూడా 15 ఆగస్టు వరకు ఆ 2 లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేస్తాం. పావుల వడ్డీ కూడా ఈ మధ్య మాఫైందమ్మా మాఫైంది. అట్లనే జీరో కరెంట్ ఇచ్చినాం. ఎవరైతే 200 యూనిట్ల దాకా వాడుకుంటారో వాళ్ళకి జీరో కరెంటు బిల్ ఇచ్చినాం. ఇంకా ఎవరన్నా అమ్మ మాట్లాడకమ్మా, నువ్వు ఇట్రా మాట్లాడు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు మాకైతే గుడిసెలు ఉన్నాయి, పిల్లలకు ఆధార్ కార్డు వెళ్ళట్లేదు. అది మీ సేవలకు వెళ్తే నాకు వెళ్ళినట్టు వెళ్తే ఆడ మీ అబ్బాయికి 9 సంవత్సరాలు వెళ్ళినాయి, అవి రాదని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి కొట్టేసారు. అది రాదు, అమ్మాయికి వస్తుంది, ఆ అబ్బాయికి రాదని చెప్పారు. ఇప్పుడు మాకు గుడిసెలు ఉన్నాయి, ఏం వ్యవసాయం లేదు. ఇప్పుడు కట్టపని బుక్ అది అప్లై ప్రాబ్లమ్స్ కూడా ఉండే, ధరణి సమస్యలు ఉండే. మన ప్రభుత్వం రాగానే చిన్న చిన్న ధరణి సమస్యలు ఒక 50% సమస్యల్ని మనం తీర్చినాం. ఒకటి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 4.5 నెలలు అయింది, ఇంకా 4.5 ఏండ్లు ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే అన్ని సమస్యలు తీర్చడానికే మీ దగ్గరకు వచ్చినాం. మీ బాధలు తెలుసుకుంటాం. మీ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు, నాయకులు ఉన్నారు. కమిటీ సభ్యుల దగ్గరకు పోయి రేషన్ కార్డు రాలే, లేకపోతే మీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చేది ఉంది, లేకపోతే 4,000 పెన్షన్ రాలే, ఇప్పుడు జీరో బిల్ మనం అందరికి ఇస్తున్నాం. దాంట్లో కూడా ఒకళ్ళకి ఇద్దరు కట్టకాకపోవచ్చు. అట్లా ఎవరికి ఉన్నా సరే ఇంకా ఏదున్నా సరే అవన్నీ కూడా ఒకటి తీర్చుకుందాం. ఒకటేసారి అన్ని జరిగిపోవు. ఇట్లా ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన బిడ్డ పెళ్లి అనుకో, బిడ్డ పెళ్లి మీదనే ఉంటాం, తర్వాత ఇల్లు కట్టుకుంటాం. అట్లా అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఒక్కొక్క స్కీమ్ వస్తుంది, చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. మొన్న ఎట్లయితే మనం లీడ్ ఇచ్చినామో అంతకన్నా ఇంకొక 250 నుంచి 300 ఓట్లు అధికంగా ఇయ్యండి.
మీకు సంఘాలు కూడా మీ సంఘాలలో కూడా వచ్చినా నేను యాదవ్ సంఘంకి వచ్చినాం, ముద్రా సంఘంకి వచ్చినాం, అన్ని సంఘాలకు వచ్చినాం. మీకు సంఘానికి కూడా నిధులు ఇస్తా. మీరు మంచి మెజారిటీతోని జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాల నుంచి పోటీ చేస్తుండు. ఆ మంచి వ్యక్తి ఒక 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రి అయిండు, ఎమ్మెల్సీగా ఉండే ఇప్పుడు కూడా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం పార్లమెంటుకు పంపిస్తే రైతు బిడ్డ, మన బాధలన్నీ తెలిసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకి సమస్యలన్నీ పోతాయి. మొన్నటిసారి ఏం చేసినాము, బీజేపీ అయినా గెలిపించుకున్నాం అరవింద్ అని. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ముఖం చూడలే అయినది. ఆయన చేసింది ఏమీ లేదు, ఏం చెయ్యడు కూడా. బీజేపీ నాయకులకి ఇష్టం లేదు. మీ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఓన్ పట్టించుకునేటప్పుడు కాదు, నాలుసుంటూనే పట్టించుకోడు. ఇక మీరు అనేటోళ్ళు అయితే చాలా చిన్నగా ఆయనకి ఇట్లా చిన్న గోరు లెక్క ఆయనకి. మీ ముఖం చూడలే, మీ ఊరు చూడలే, మీ ఊరికి ₹1 నిధులు ఇయ్యలే. ఏది ఇచ్చినా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అభివృద్ధి జరగాలంటే మనం మంచి మెజారిటీ ఇవ్వాల. మొన్నటిసారి ఇచ్చినందుకు సంతోషం, కానీ ఓడిపోయినాం. మనం గెలిచింటేనేమో ఈ బాధలు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇవన్నీ టక సమస్యలు పోయేది. ఓడిపోయినాం కనుక అయినా సరే మనము ఒకటి సమస్యల్ని మనం పరిష్కరించుకుంటాం, ముందుకు పోదాం. మీరు ఏకతాటి మీద మంచి మెజారిటీతోని జీవన్ రెడ్డి గారిని, జగిత్యాల అన్నని మంచి మెజారిటీతో గెలిపించుకోర్రి. మన చుట్టాలు గుట్టాలు పక్క ఊర్లలో ఏడున్నా కానీ చెప్పుర్రి. ఈసారి గతంలో తప్పు చేసినాం. ఇప్పుడు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గెలిపించుకుంది. మనం ఏం చేసినాం? ఏం చేసినామమ్మా? బీజేపీని గెలిపించుకున్నాం. ఆయన రాష్ట్రం కాంగ్రెస్ ఉంటే బీజేపీ ఉంటే ఏం చేస్తారా? మీద ఆయన వచ్చినప్పుడు అడుగురు, ఏమైనా నిధులు ఇస్తారా మీ ఊరికి? అడుగురు. ఏముండదు ఆయన చేతిలో, ఏముండదు. చేసే గుణం కూడా కాదు, ఎప్పుడు వచ్చింది కూడా లేదు, రాడు కూడా. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు, మనం ఉన్నాం. మీకు సమస్యల మీద మేము అంతకుముందు కూడా మీ ఇళ్లకి వచ్చినాం. ఎలక్షన్ అప్పుడు రాలేదమ్మా? ఇంచుమించు అందరి ఇళ్లకి వచ్చినాం, తిరిగినాం. సమస్యలు కొంత అవగాహన ఉంది. తప్పకుండా అవన్నీ కూడా ఒకటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మీకు ఏదన్నా మహిళా భవనం ఉందా? మహిళా భవనం కావాలంటే కూడా కొంత నిధులు ఇద్దాం. ఏదున్నా కలిసికట్టుగా మంచి మెజారిటీతోని జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోర్రి. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. మా నాయకులు అందరం వచ్చినాం. మండల్ సంబంధించిన ముఖ్య నాయకులు అందరం వచ్చినాం. ఇంకోటి ఏం జరుగుతుంది, బీజేపీ ఏం చేస్తుంది? చేసింది ఏం లేదు. మొన్నటిదాకానే కొన్ని అక్షంతలు ఇచ్చి తిరిగిర్రు. అక్షంతలు ఇచ్చిర్రా లేదా? ఇచ్చిర్రు అక్షంతలు. అమ్మ మీరు కావాల్సింది మనకు లేవా? మన దగ్గర రామాలయం లేదా? చేసుకోరా. మా అక్షంతలు పిల్లల మీద వేయుర్రి, కుటుంబ సభ్యుల మీద వేయుర్రి, మన దేవుడి దగ్గర కొన్ని పెట్టుర్రి, మొక్కుర్రి. మనం బాగుండాలా, మన గ్రామం బాగుండాలా అనేది మొక్కుర్రి. ఎవరికి వేస్తే మన బతుకులు మారుతాయో ఆలోచించుర్రి. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇచ్చింది, ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది, గతంలో భూమి వంచింది కాంగ్రెస్ వంచింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం వంచలే, ఈ బీజేపీ ఏం చేయలే. అందుకోసం కాంగ్రెస్ మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది కనుక మీరు మళ్ళా ఓటును వేస్ట్ చేయకూడదు. టీఆర్ఎస్ కేసినా అది గటేర్లు వేసినట్టే, బీజేపీకి అయితే అంటే ఇద్దరు ఒకటే, వాళ్ళు ఇద్దరు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మంచి మెజారిటీ ఇవ్వండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత మాది, మా పార్టీది. మీకు అండగా ఉంటాం, గెలిపించుకోర్రి, మంచి మెజారిటీ. సరేనమ్మా? మీకు ఉపాధి హామీ చేస్తుర్రో, ఈ ఉపాధి హామీ మొదట పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు మన ప్రభుత్వం వస్తే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు 175 కాదు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్. 400 రూపాయలు. ఇంకొకటి మీకు కరెంటు, అంతకుముందు రైతులకి కరెంటు బిల్లు ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ రైతులకి కరెంటు బిల్లు లేకుండా చేసింది. మళ్ళా మొన్నటిసారి ఏం చేసినాము, మహిళలు గాని మంచిగుండాల ఇళ్లలో అందరూ అని చెప్పి 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఎప్పుడన్నా అనుకున్నారా అమ్మ? కళల్లో నచ్చింది ఎప్పుడన్నా కరెంటు మనం వాడుకుంటే బిల్లు ప్రభుత్వం కడుతుందని? వచ్చిందా అమ్మ? అట్లాంటిది మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏవైతే హామీలు ఇచ్చిందో, ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడద్దు, మహిళలు మంచిగా ఉండాలా అనే ఒకే ఉద్దేశంతో మీకు బస్సు ఉచితంగా ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము. ఏదైనా సరే ప్రభుత్వం మీ గురించి పనిచేస్తుంది. చెప్పాం ఏమే బస్సు కూడా
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ వాస్తవమా కదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ వస్తుండే. ఈ టీఆర్ఎస్ ఏం చేశారు? బస్సు మొత్తం వ్యవస్థ నాశనం చేశారు. ఆల్రెడీ కొన్ని గ్రామాలకు 1-2 గ్రామాలకు చాలు చేసినాం. ఒక 3-4 కొత్త బస్సులు కూడా మన ఆర్మూర్కి వచ్చినాయి. రేపు ఎలక్షన్లు అయిపోయినా ఇంకా కొత్త బస్సులు కొడతాం. మీ గ్రామాలలో కూడా బస్సులు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మీకు పనిచేస్తుంది. సరేనమ్మా? ఉచితంగా మీకు బస్సు ప్రయాణం ఇచ్చినాం, బస్సు కూడా ఇస్తాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అన్న సాక్షి చెప్తున్నా. ఏమి సమస్యలున్నా మా ఇంటికి రండి. 24 గంటలు తలుపులు తీసి ఉంటాయి. ఒరితే పని కాదు. నీకు ఆ రోజు పిలిచి చెప్పినా నీకు మట్టి కావాలని నేను చేయనప్పుడు పదవిలో లేనప్పుడు కూడా ఎన్నో సహాయాలు చేసినట్లు మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడంటే గతంలో జరిగిపోవచ్చు. ఇప్పుడైతే మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మన రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సినటువంటి నిధులు మన దగ్గర ఉంటాయి, అన్న ఉంటాడు ఏదైనా. కాబట్టి ఏదైనా గతంలో చేసినట్లు కాదు. బీజేపీ వాళ్ళు ఎన్నో అటువంటి రామ మందిరం అది ఏదో అంటూ ఓట్లకు తట్టుకునే ప్రయత్నం చేస్తారు గతంలో. ఎందుకంటే మోడీ గారు జీరో కోట్ అని జీరోని చూపెట్టాడు, ఖాతాలల్లో పెన్షన్ ఇస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఏది లేడు. కానీ ఇప్పుడు ఏదంటే ముస్లిం అంటాడు, రామ మందిరం అంటాడు. కాబట్టి దాన్ని కలిసేసి రాముడు మనకి ఇప్పుడే కాదు, రాముడు ముందు జన్మించాడు, మనం వెనక జన్మించాడు. కాబట్టి రాముని మనం అందరికీ తాత పెట్టాల్సి పూజిస్తున్నాం. కాబట్టి దాన్ని మర్చిపోయి మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆనాడు ఇందిరమ్మ ఏ విధంగా మన గ్రామానికి భూములు కానీ ఇల్లు కానీ ఏ విధంగా ఇచ్చిందో, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటికీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు గ్రామాలు మీకు తెలుసు. ఇప్పుడు మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మనకు నిధులు ఖచ్చితంగా ఇప్పుడు గ్రామాలలో ఇల్లు అవసరం ఉన్నది. ఇల్లు రాని వారికి ఇల్లు, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఖచ్చితంగా ఇస్తాడు. అన్న కొన్ని విషయాలు చెప్తాను, లెక్క చెప్పడం అవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకొని గతంలో మోసపోకుండా బీజేపీ మాటలు పూరగన్న మాటలు నమ్మకుండా మీరు దయచేసి మన ప్రభుత్వం మనం ఉన్నది కాబట్టి మన అభ్యర్థులు చేయనప్పుడు పదవిలో లేనప్పుడు కూడా ఎన్నో సహాయాలు చేసినట్లు మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడంటే గతంలో జరిగిపోవచ్చు. ఇప్పుడైతే మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మన రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సినటువంటి నిధులు మన దగ్గర ఉంటాయి, అన్న ఉంటాడు ఏదైనా. కాబట్టి ఏదైనా గతంలో చేసినట్లు కాదు. బీజేపీ వాళ్ళు ఎన్నో అటువంటి రామ మందిరం అది ఏదో అంటూ ఓట్లకు తట్టుకునే ప్రయత్నం చేస్తారు గతంలో. ఎందుకంటే మోడీ గారు జీరో కోట్ అని జీరోని చూపెట్టాడు, ఖాతాలల్లో పెన్షన్ ఇస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఏది లేడు. కానీ ఇప్పుడు ఏదంటే ముస్లిం అంటాడు, రామ మందిరం అంటాడు. కాబట్టి దాన్ని కలిసేసి రాముడు మనకి ఇప్పుడే కాదు, రాముడు ముందు జన్మించాడు, మనం వెనక జన్మించాడు. కాబట్టి రాముని మనం అందరికీ తాత పెట్టాల్సి పూజిస్తున్నాం. కాబట్టి దాన్ని మర్చిపోయి మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆనాడు ఇందిరమ్మ ఏ విధంగా మన గ్రామానికి భూములు కానీ ఇల్లు కానీ ఏ విధంగా ఇచ్చిందో, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటికీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు గ్రామాలు మీకు తెలుసు. ఇప్పుడు మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మనకు నిధులు ఖచ్చితంగా ఇప్పుడు గ్రామాలలో ఇల్లు అవసరం ఉన్నది. ఇల్లు రాని వారికి ఇల్లు, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఖచ్చితంగా ఇస్తాడు. అన్న కొన్ని విషయాలు చెప్తాను, లెక్క చెప్పడం అవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకొని గతంలో మోసపోకుండా బీజేపీ మాటలు పూరగన్న మాటలు నమ్మకుండా మీరు దయచేసి మన ప్రభుత్వం మనం ఉన్నది కాబట్టి మన అభ్యర్థులైనటువంటి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రజల వ్యక్తి. కాబట్టి ఆయన ముగ్గురు చేసుకొని ఇప్పుడు మన ఇందిరమ్మని ముగ్గురు గుర్తుంచుకొని ఇప్పుడు చేతి గుర్తు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి చిక్కుల గ్రామంలో మీరు పేరు ఖచ్చితంగా ఎక్కువ మీద ఇచ్చారని ఆశతో ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ నేర్చున్నాను. మన సొసైటీ చైర్మన్ అశోక్ గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్ అన్న, రెండే ముచ్చట్లు అన్న, ఏం లేదు. గత ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు తేడా ఉంది. చిక్కుల గ్రామస్తులు చెప్తారన్నా. ఇంతకుముందు ఈ కొనుగోలు కేంద్రాలు ఈ చిక్లి, కొత్తపల్లి, గుంజలి ప్రత్యేక సెంటర్లు ఉంటే అప్పుడు అన్న ఒక సంచికి 5 నుంచి 10 కిలోలు పోతున్నా. ఇప్పుడు కొత్తపల్లి, చిక్లి, గుంజలి 3 సెంటర్లన్నా కంప్లీట్ అయింది. ఒక ఇత్తు తరువు లేకుండా వారం రోజులనే 2203 రూపాయలు ఏ గ్రేడ్ లో కొన్నామన్నా. ప్రత్యేకంగా మీరు తెలుసుకోండి. రైతు ఖాతాల్లో వారం రోజులనే డబ్బులు పడలేవని ఈ రైతులకు సభాముఖం తెలియజేస్తూ మీరందరూ ఇప్పుడు నేను కొత్తగా మొన్న మా అన్న నాకు
ఆయన జీవన్ ఎంతో మోసం చేసి ఎంతో నన్ను నమ్మించి గొంతు కోసిండు. నన్ను అసలు నువ్వు వేసుకునే పరిస్థితి వాని ముఖం చూడకుండా మీరు అందరూ ఈ చేతు గుర్తుకు ఓటేసి మన వీరైన నాయకత్వంలో ఈ తాడ్పాట్ జీవన్ రెడ్డి గారిని అతి పెద్ద మెజారిటీ మనందరం వేస్తే మన మార్పు మండలిని అభివృద్ధి ప్రాంతంలో నడుస్తామని భావిస్తూ, అదే విధంగా మీ రైతులకు ఎవరికైనా అన్యాయం జరిగితే నా కాకుండా మా పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు, మన జిల్లా అధ్యక్షులు మా గంగారావు గారని, దేవభూషిత్ గారని, మా అన్న అందరికన్నా మా పెద్ద దిక్కు నన్ను ఇలా ఈ స్టేజ్ మీద నిలబెట్టిన మా విజయరెడ్డి అన్నకు పాదాభివందనం తెలియజేస్తూ, మీ రైతులందరికీ రుణం తీసుకొని ఏ చిన్న మందు గాని జీలు గాని వారం 10 రోజుల్లో ఈ ఫస్ట్ మొత్తం వస్తుంది. మీ అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు మ్యాక్సిమం పడిపోయినాయి. ఎవ్వరు ఒక రూపాయలు ఏదన్నా ఇత్తు కటకి లేకుండా ఏకీకరించన్నా ఈ చిక్లి కొత్తపల్లి గుంజలి మొత్తం సెంటర్ కంప్లీట్ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మన మంత్రం చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. మనం అందరం చేతు గుర్తుకేసి 500 మెజారిటీ ఇవ్వాల. ఇంత ముందు మైనస్ ఉన్నది. చిక్లు అంటే మనం అందరికి ఆదర్శం. అప్పటి నుండి మనం అందరం కలిసి చేతు గుర్తు కొట్టేసి జీవన్ గెలిపిస్తాం. ఈ జీవన్ కాదు పురచర్ జీవన్ అన్న పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యే వేసి ఒకరి ఎమ్మెల్సీస్ ఉన్న ఇప్పుడున్న తనకు చేతు గుర్తుకు ఓటేసి మనం అందరం భారీ మెజార్టీ గెలిపిద్దామని కొంత తక్కువ ఉన్నారు చిక్కిళ్ళు అందరూ వచ్చే వారం వీరప్పలక ముందు అందరు గొర్రెకు పోయినట్లున్నారు. మీరందరూ ఆనాడు అందరూ వస్తాం. మేమందరం మీకు ఎటువంటి సంబంధం లేకుండా మీరందరూ మన గొల్ల కుటుంబాలు కానీ అందరూ కానీ చేతు గుర్తు ఓటేద్దాం. కాంగ్రెస్ కే మన ఓటు. సరే అమ్మా మాట్లాడి ఇప్పుడు అన్న మాట్లాడిండు మొన్న, ఈ రోజు మాట్లాడతామా కరెంట్ గురించి. మీరేం టెక్ చేసుకోకండి. మాట్లాడారు ఆగు. నమస్కారం అమ్మ. చెక్కిలి చైతన్యవంతమైన గ్రామానికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నలారా అక్కలారా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒట్టి మాటలు చెప్పకుండా ఆగస్టు 15 ఆగస్టు తారీఖు జెండా వందనం కంటే ముందే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతు పక్షపాతైన రేవంత్ అన్న గారు తెలియజేస్తారు. దయచేసి మీరు కాంగ్రెస్ పక్షానికి మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మన్నవిస్తున్నాం. ఇంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లైనా ఈ రోజు మీరు చేస్తున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని మీరు గమనించి, కాంగ్రెస్ పార్టీ పేదవారి పక్షంగా ఉంటది. అంత్యోదయ పథకం అని ఆరోగ్య భద్రత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చదువుకున్న ఒక గొప్ప వ్యక్తి, ఆయనను ఎన్నుకుంటే ఆయన నిత్యం ప్రజలతో మమేకమై ఉంటాడు. మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతూ మీకు వాగ్దానాలు చేస్తున్నటువంటి తిరిగి మేము చేయలేకపోతే కూడా జీవనాన్నతో కొట్లాడి మీ దగ్గర తీసుకొచ్చి చేపించగలిగే సత్తా ఉన్నది. ఆయన దగ్గర చేసే నాయకత్వం ఉంది. అదే మనకు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి అరవింద్ 5 సంవత్సరాల క్రితం ఎన్నుకోబడి ఏ ఒక్క రోజు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు, ప్రజల దగ్గరకు వచ్చింది లేదు. కేవలం అబద్ధపు మాటలు మాట్లాడుతూ, గాలి మాటలు మాట్లాడుతూ, భ్రమ చేపించి, దేవుని పేరు చెప్పి మోసం చేసి, దగాకోరుకి నీతివంతుడికి మధ్యలో జరుగుతున్న ఎన్నికల్లో నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ఉండే జీవనన్న రైతు ఈ రోజు కూడా తన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఎంపీ ఉన్నా, మంత్రి ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఏది ఉన్నా ఆయన వ్యవసాయం చేసుకునే మీ తోటి సోదరుడు కాబట్టి ఆయనను ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా. నమస్కారం. దండు నాగేశ్వర్ గారు వేదిక మీదకి రావాల్సింది. చిక్లి గ్రామ ప్రజలకి, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ,
వచ్చే మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. మొన్న 4.5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన. కానీ మీ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానంలో ఉంది మీ గ్రామంలో. మరి ఏం తప్పు చేస్తామో నాకు తెలియలే. ప్రతి గడపకు వచ్చినా లేదమ్మా? ప్రతి ఇంటికి వచ్చినా ఇచ్చినా మంచి చెడుకున్నా గుళ్ళకు కట్టుకుంటామంటే పైసలు ఇచ్చినా, అంబేద్కర్ కి విగ్రహానికి పైసలు ఇచ్చినాం. ఏ సమస్య ఉన్నా కానీ మన పిల్లల సమస్యలు చెప్తే సమస్యల్ని మనం తీర్చుకుంటూ వచ్చినాం. కానీ ఓట్ల విషయానికి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు ఇచ్చారు. ఓడిపోయినా కానీ మా అక్క చెల్లెలు ఎట్లున్నారో తెలుసుకుందామని చెప్పి మీ గ్రామానికి వచ్చినాం. మంచుకున్నారా? ఇంకా మంచుకుంటుంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింటే ఇంకా మంచుకుంటుంటుంది. ఏం కాలే. ఇప్పుడు గెలిచి 4.5 నెలలైంది. ఎమ్మెల్యేని చూసిండ్రు? ఎప్పుడన్నా చూసిండ్రా? మరి ఏం చేసిండ్రు? ఎందుకు వేసిండ్రమ్మా బీజేపీకి? అక్షంతలు ఇచ్చిండ్రా? అవమ్మా అక్షంతలకి ఇచ్చిండ్రా? ఏంది ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినరు. ఇక్కడ ఎవరు గెలవాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలా. గెలిస్తే ఏం జరుగుతుంది? మనకి నిధులు వస్తాయి. వచ్చేటప్పుడు అందరూ సమస్యలు చెప్తూనే ఉంటారు. చెవులు మొత్తం 6 దాకా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏం చేస్తారు? ఓట్ల సమయానికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? 10 సంవత్సరాల క్రితం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కూళ్ళు ఎట్లుండమ్మా? స్కూళ్ళు పిల్లలు మంచిగా ఓడిపోతున్నారు స్కూళ్ళకి. ఇప్పుడు పోతారు ఎవరైనా? ఎందుకు పోతలేం? మరి పైసలు ఎక్కువైనాయి మనకి. ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నాము మనం. ప్రభుత్వ స్కూల్ ఉన్నప్పుడు, ప్రభుత్వం టీచర్లు ఉన్నప్పుడు మంచిగా జరుగుతుంది వ్యవస్థ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఆ పూట వచ్చి చెప్తారో వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నాం. మనం చూస్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా లేదా? ప్లాట్లు ఇచ్చిందా లేదా? భూములు ఇచ్చిందా లేదా? బీజేపీ ఏమన్నా ఇచ్చిర్రా? ఎప్పుడన్నా ఏమన్నా? ఏమి ఇయ్యలే. మరి టీఆర్ఎస్ కేసీఆర్ ఏమన్నా ఇచ్చిందా? ఆ నల్ల పిల్లగాడు జీవన్ రెడ్డి ఏమన్నా ఇచ్చిందా? పెద్ద పొంగనాలు కలుపుతాడు, మేకలు ఇస్తారు. మేకలు ఇయ్యంగానే ఖుషి అవుతారు. 2 మాటలు మేకలు పంపారు మీ ఊరికి. ఒకసారి 18 మేకలు, ఒకసారి 22 మేకలు వచ్చినాయి. ఇక ఆయనతో ఖుషి అయిపోయినాం. మన దొరలకు మంది వచ్చింది. ఇక అందరు సంతోషంగా 2 రోజులు పండుగ చేసుకున్నాం. ఆయనతో పోయి ఎటు కూర్చున్నామో మనకే తెలియదు. లాస్ట్కి ఏం జరిగిందంటే వేరేవాడు ఎవడో గెలిచిపోయిండు. ఆయన ముఖం తెలియదు, మూతి తెలియదు. గెలిచిండు, పీకిండు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయడు. ఏమి కాదు ఆయనతోని. ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మన ప్రభుత్వం ఉంది. మీకు 6 గ్యారెంటీలు మన ఎలక్షన్ లో ప్రకటించినాం. 6 గ్యారెంటీలలో ఉచితంగా బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామని చెప్పినాం. ఉచితంగా మహిళలకి ఉచితంగా సౌకర్యం ఇస్తున్నాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం. ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు జీరో బిల్లు వచ్చినాయి అందరికీ. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలక్షన్లు అయిపోయినాక మీకు జీరో బిల్ ఇప్పిస్తాం. ఎవరికైతే 500 రూపాయల సిలిండర్ రాకపోతే మా నాయకులకు చెప్పింది మీకు 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. మీరు 1050 కట్టాలా. తర్వాత మీకు 550 మీ బ్యాంకు ఖాతాలో పడతాయి. మీరు మాట్లాడుకోవద్దు, నేను పోయినాక మాట్లాడుకోర్రి. నేను పోయినాక మీకు బటర్ మిల్క్ ఇస్తారు. మంచిగా కూర్చొని ముచ్చట పెట్టి మాట్లాడుకోరు ఏం చేద్దామని. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చినాయి. మొదటి దఫాగా మీ గ్రామానికి ఒక 20 నుంచి 25 ఇండ్లు వస్తాయి. ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి మొదటి దఫాగా 5 లక్షల రూపాయలు ఎలక్షన్ అయిపోయినాక మీరు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం. అది కూడా దశల వారీగా 5 సార్లు ఇస్తాం. లక్ష మీరు బేస్మెంట్ కట్టినరా ₹1,00,000 ఇస్తాం. చెట్టేసుకున్నారా ₹1,00,000 ఇస్తాం. గోడలు కట్టుకుంటారా ₹1,00,000 ఇస్తాం. ఫ్లోరింగ్ అయిపోయిందా ₹1,00,000 ఇస్తాం. మళ్ళా మీ గృహప్రవేశం అయిపోయినాక ఏ బాబు గృహప్రవేశం అయిపోయిందా ₹1,00,000 ఇస్తాం. ఇట్లా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి 5 లక్షల రూపాయలు జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. పెన్షన్లు చెప్పినాం. గతంలో ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పినారు కొత్త పెన్షన్ పుట్టి అని. పుట్టితో తల్లి ఒకసారి ఓటేసి
చెప్పుకున్నారు, మాకైతే ఏం లేదు. అయితే పెన్షన్ పుట్టియు అని వచ్చినప్పుడల్లా చెప్తారు, మళ్ళీ ఏం చేస్తారు, అటు ఇటు చేస్తారు. మేమేమంటున్నాం, ఈ ఎలక్షన్ అయిపోగానే ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాల్సినవి మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఊర్లలో, మన వచ్చినప్పుడు ఏమైంది, గ్రామ సభ అయింది కదా, గ్రామ సభ అయినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రావాల్సిన వాళ్ళు, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే మనం పెట్టుకున్నాం. వాళ్ళకందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇవన్నీ జరగాలంటే మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకేసి గెలిపించుకుంటే కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మన నాయకుడు మంత్రి అయ్యే అవకాశం ఉంది. మీరు మళ్ళీ తప్పు చేస్తే మాత్రం భగవంతుడు మిమ్మల్ని శిక్షించాలా. ఇందాక అశోక్ అన్న చెప్పిండు, రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో. రేపు ఆగస్టు 15 లోపు మీరు ఏదైతే రుణమాఫీ జరగాల్సిందో రైతులకు అందరికీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. 2 లక్షల దాకా ఎవరైతే అప్పు ఉందో మీకు అందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ జరుగుతుంది. మనము గతంలో 5 కిలోలు 10 కిలోలు తరుగు తీస్తుండే, ఇప్పుడు ఎటువంటి తరుగు తీయకుండా మీ వరిని కొంటున్నాం. కొనగానే వారం రోజుల్లోనే మీ బ్యాంకులలో మీ ఖాతాలలో పైసలు పడుతున్నాయి. ఎప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడే పార్టీ, ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ గ్రామంలో ఒక 5 ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. మీ కమిటీ సభ్యులు ఎవరనేది తొందరలో చెప్తాం. మీకేదైనా తర్వాత సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా కమిటీ సభ్యులకు కానీ మీ నాయకులకు కానీ చెప్తే మీ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు మెజారిటీ ఇవ్వాలమ్మా. మళ్ళా 2వ స్థానం ఇచ్చినా గానీ మీకు ఎటువంటి అభివృద్ధి జరగదు. మీరు ఏదున్నా సరే మంచి మెజారిటీ ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. అక్షంతలు ఇస్తే మంచిగా అక్షంతలు నెత్తి మీద వేసుకోండి, ఒక 4 దేవుడి దగ్గర పెట్టుర్రి, మొక్కుండ్రి, మా బతుకులు బాగుపడాలని మొక్కుండ్రి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది. పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని గతం లెక్క మోసం చేసుడు ఉండదు. మీ గ్రామంలో సమస్యలు చెప్పండి, ఏదన్నా సరే మనం ఫండ్ ఇస్తాం. ఎలక్షన్ కాగానే మహిళా సంఘం ఉందా? మీకు ఉందా మహిళా సంఘం? మంచిగా ఉందా? ఏం కావాలో చెప్పండి. మీకు అది బిల్డింగ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది, ఇప్పుడు 3 లక్షలైనా టీఆర్ఎస్ లో చేయించలేదు. మీ మహిళా సంఘం మరమ్మత్తు కావాలంటే ఒక 40 లక్షల రూపాయలు ఇస్తా. అట్లనే స్కూల్కి మంచిగా ఉన్న స్కూల్కి ఏదైనా ఫండ్ కావాలంటే స్కూల్ ఫండ్ ఇస్తా. మీకు ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పండి, రోడ్ డ్రైనేజ్ చెప్పిండ్రు, ఆ డ్రైనేజ్ కూడా ఫండ్ ఇస్తా. మీకు ఏదున్నా సరే మీ గ్రామం అభివృద్ధి కోసం మీకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదని చెప్తున్నారు. దాని గురించి కూడా ప్రస్తావన తీసుకొస్తా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా ఉందా? గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా ఉంది. మీకు అమ్మా ఇప్పుడు ఎలక్షన్ ఉంది, మీ మాటలో వినిపోతాం. మళ్ళా మీకు ఏం కావాలో వచ్చి మీకు అన్ని కూడా ఇప్పించే బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా మీ ప్రతి ఓటు కాంగ్రెస్ మీద చేతి గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోర్రి. మీ బాధలన్నీ తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మోసపోతారంటే మీకే నష్టం జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీకే నష్టం జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా చేతి గుర్తుకి భారీ మెజార్టీతో వేసి చేతి గుర్తును గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అమ్మా ఓడిపోయినా అమ్మా, మళ్ళా 5 సంవత్సరాల దాకా నాకు ఎలక్షన్ లేదు. ఎందుకు తిరుగుతున్నా? నేను హైదరాబాద్ ఉంటే పైసలు సంపాదించుకుంటా, ఈడ ఉంటే తిరగాల కదా. ఎండకి రేపేమన్నా అయ్యి కింద పడితే ఎట్లా పరిస్థితి? అయినా గాని మీకోసం తిరుగుతున్నా. మీలో మార్పు రావాలా. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మనం మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే మనకు నిధులు అన్ని వస్తాయి. మీరు ఏ సమస్య ఉన్నా చెప్పింటే అవన్నీ సమస్యలు ఒకటి అన్ని కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నా. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే ధన్యవాదాలు. అభివృద్ధి కావాలన్నా ఏమి కావాలన్నా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, చేతి గుర్తు ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో రేపు 13వ తారీఖు మే 13వ తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి అప్పుడు 3 పార్టీలు రావడం జరుగుతుంది.
కారు గుర్తు వస్తుంది, పువ్వు గుర్తు వస్తుంది, చేతు గుర్తు వస్తుంది. ఇప్పుడు కారు గుర్తు అయితే బొంద పెట్టేసినాం, అది పక్కకు లేదు, ఇక అది రాదు. రెండు ఉంటాయి ఇప్పుడు. ఏది అని అంటే పువ్వు గుర్తు ఒకటి, చేతు గుర్తు ఒకటి, ఇవి రెండే ఉంటాయి. కానీ పువ్వుది కూడా ఇక్కడ పడిపోయింది. మన దగ్గర మన రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుంది? చేతు గుర్తు మాత్రమే నడుస్తుంది, రేవంత్ అన్న పాలన మాత్రమే నడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనమందరం చేతు గుర్తుకు ఓటేస్తే మాత్రమే మనకి ఇవన్నీ లబ్ధి పొందుతాం. కాకుండా మరొక దానికి వేసినాం అనుకో మనకు ఏమి కూడా లబ్ధి రాదు. ఇప్పుడు మనం ఉచితంగా బస్సులు పోతున్నాం, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, సిలిండర్ చెప్తారు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చేతు గుర్తు ద్వారానే రావడం జరుగుతుంది. మనం ఈ 13వ తారీఖు నాడు అందరం కూడా చేతు గుర్తు చేసి మనము మన యొక్క జీవన్ రెడ్డిని గెలిపియాలి. మన జీవన్ రెడ్డి అంటే మొన్నటి నల్లో మన బాబుమోహన్ జీవన్ రెడ్డి కాదు, అర్థమవుతుంది కాదనుకునేరు. మొన్న మీరు పరిచయం అయితే నాకు తెలుసు, వాడు కాదు, 13 కాదు, జీవన్ రెడ్డి వేరే ఆయన. మనకు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నుంచి వచ్చిండు. ఆయన బాగా చదువుకున్నాడు, వ్యవసాయం చేసినాడు, మంచి మనిషి. కాబట్టి ఆ జీవనన్నకు చేతు గుర్తుకు ఓటేసి మనము గెలిపిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన వినయన్న గారికి ధన్యవాదాలు. అమ్మా నమస్కారం. ఈరోజు మీరందరూ మళ్ళా ఏమైనా మాట్లాడాలంటే మేము అడుగుతాము. మీ సమస్య ఏమైనా ఉంటే దానికి చెప్పుండ్రి. మేము చెప్పిన ఒక 2 నిమిషాలు దాన్ని శ్రద్ధగా వినండి. ఈరోజు భారతదేశంలోని పార్లమెంట్ ఎన్నికలకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా తాటిచెట్ల జీవన్ రెడ్డి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఇలాంటి అవినీతి మరక లేకుండా ఇవాళ ఒక వార్డు మెంబర్ గెలిచి మళ్ళా గెలవాలంటే కష్టమైన పరిస్థితులు. ఆయన 50 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి నీతివంతుడు. ఈ రోజు కూడా ఆయన వ్యవసాయ పొలంలో ఆయననే వ్యవసాయం చేసుకునే మనిషి. మళ్ళా అడ్వకేట్ గా చదువుకొని లాయర్ గా, న్యాయవాదిగా హైదరాబాద్ హైకోర్టులో, జగిత్యాల కోట్ల, కరీంనగర్ కోట్ల కూడా పనిచేసి సామాన్యంగా ఉండే ఒక మనలాంటి మనిషి, మంచి మనిషి, మన అందరికి అందుబాటులో ఉంటాడు. అవతల పక్క కనీసం అలా పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా స్థాయి నాయకులకు కూడా ఎక్కడ కూడా అందుబాటులో లేని నాయకుడు. ఇంకో పక్కన 5 సంవత్సరాలు పనిచేసి ఏ మాత్రం ఎవ్వరికి అందుబాటులో లేని వ్యక్తి ఇంకో పక్కకున్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమన్నుంటే మేము సీను ద్వారా, రవిప్రకాష్ ద్వారా, వినయన ద్వారా మీకు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయుతనియండి. మీకేమన్నా సమస్యలు ఉంటే వినయన్న మాట్లాడినాక చెప్పుండ్రి. వీటిని ప్రభుత్వ దృష్టికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుపోతాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అభిమానించండి. రేవంత్ రెడ్డికి బలం చేకూర్చాలంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఈయన గెలిస్తే జీవన్ రెడ్డి మంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు అన్ని అబద్దాలు చెప్తున్నారు. వాళ్ళు 400 గెలుస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు పోటీ 400 కూడా చేస్తలేరు. 400 గెలుస్తున్నామని అన్ని అబద్దాలు చెప్తారు. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉండండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రేవంత్ అన్నకు బలం చేకూర్చండి. జీవన్ అన్నని, తాటిచెట్ల జీవన్ రెడ్డిని ఎంపీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అని ప్రార్థిస్తున్నా. గుంజిలి అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, గ్రామస్తులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అమ్మా మళ్ళా చెప్తున్నాం, మొన్నటిసారి కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పినాం. కానీ కొంతమంది బీజేపీ వైపు వేసిర్రా లేదమ్మా?
టీఆర్ఎస్ కొంతమంది వేసిర్రు. ఇక టీఆర్ఎస్ ఖతం అయిపోయింది, ఇదేం లేదు. ఇక ఏదున్నా పోటీ బీజేపీ కాంగ్రెస్కే ఉంది. ఓడగొట్టిర్రు అయినా కానీ మళ్ళా మీ మంచి కోసం తిరుగుతున్నా, మనం మంచిగా ఉండాలని చెప్పి గ్రామ గ్రామం తిరుగుతున్నాం. నాకు తెలిసి ప్రతి గడపకు వచ్చినా రాలేదమ్మా, రాని గడప ఎప్పుడు చేతులు ఎప్పుడు మా ఇంటికి రాలేదని ప్రతి గడపకు 2 సార్లు వచ్చిన, చివరి గుడిసెదాకా వచ్చిన. అమ్మ గెలిపించుకోరి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇంట్లో లోపట్ల పోయి పాములు ఉన్నాయి, అన్నున్నాయి, ఇంట్లో లోపట్ల పోయి కూర్చొని కూడా వచ్చిన. కానీ ఏం జరుగుతుందో అర్థమైతలేదు. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మనం జీవన్ రెడ్డి గారు జగిత్యాల తనది, రైతు బిడ్డ, మంచి వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రి అయిండు, ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకి సమస్యలు చాలా ఉన్నాయి, ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. మనం గతంలో బీజేపీకి ఇక్కడ అవకాశం ఇచ్చినాం, 5 సంవత్సరాలు గెలిచి ఎప్పుడు కూడా మీ గ్రామం పొంట రాలే, ఏ సమస్య మీద కూడా ఆయన ఇప్పటి వరకు తీర్చింది లేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పారు, ఇల్లులు కట్టలే. పసుపు బోర్డు అన్నాడు, రైతుల పంగనామం పెట్టిండు, కార్యకర్తలను పట్టించుకోలే, నాయకుడిని కూడా పట్టించుకోలే. నేను బీజేపీలో ఉన్నా, మీకు అంతకుముందు తెలుసు బీజేపీలో ఉన్నా అని. అట్లాంటిది ఆయన కోసం పోయినసారి గెలిపియాలని చెప్పి కంకణం కట్టుకొని తిరిగి గెలిపించిన నాలాంటోనికి కూడా పంగనామం పెట్టిండు. అట్లాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న ఎలక్షన్ కన్నా ముందు సుధాతమ్మ పాపం ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఇల్లు సరిగ్గా లేకపోతే షీట్లు పంపించి ఇంటి పైన చెత్త నేర్పించడం కదా, అయిపోయింది పని కాలే, షీట్లు అట్లే ఉన్నాయా, కిందనే ఉన్నాయా, చేపించుకుంటా దెబ్బ కిందా. అయితే మనము రకరకాల కార్యక్రమాలు చేసినాం, పదవిలో లేకుండా కానీ ఎన్నో రకాలుగా మనము సమస్యల మీద పనిచేసినాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల ఒక్క ఓటు కూడా అటు ఇటు కానియకుర్రి. మనం 6 గ్యారంటీలు మొన్నటిసారి అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పినాం. 6 గ్యారంటీలలో ఒకటేమో ఉచిత బస్సు చెప్పినాం, బస్సు సౌకర్యం మీరు ఎక్కడికి పోయినా ఉచితంగా మహిళలకు ఇస్తున్నాం. 2వది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం. 3వది కరెంటు 0 బిల్. ఇందాక కొంతమంది చెప్పారు రాలేదని, వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. కాగానే 200 యూనిట్ల వరకు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి అందరికి కూడా ఉచితంగా 0 బిల్ వస్తుంది. అట్లనే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మనం ఫస్ట్ కడతాం, దాని తర్వాత మన ఖాతాలకి పైసలు జమ అవుతాయి. అదే విధంగా ఇదేంటి అమ్మ, ఓ తల్లి ముచ్చట మళ్ళా పెట్టుకోవచ్చు అమ్మ, ఇంకా 5 నిమిషాలు మీకు అదే విధంగా ఇండ్లు కూడా మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్ అయిపోగానే ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరికైతే జాగా ఉందో, జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి మొదటి దఫాగా మీ గ్రామానికి సుమారు 25 ఇండ్లు వస్తాయి. దాంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, ఒక 5 మంది ఉండి కమిటీ ఉంటుంది. వాళ్ళు తిరిగి ఎవరైతే నిజంగా జాగా ఉండి ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళకి మొదటి దఫాగా 25 ఇండ్లు మీ గ్రామానికి ఇస్తాం. దాంట్లో కూడా ఎట్లుంటుంది, 5 లక్షల రూపాయలు దశల వారీకి ఇస్తారు. మొదట మీ బేస్మెంట్ కట్టిర్రా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టుకుర్రా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గృహప్రవేశం అంతా అయిపోయినాక చివరి 1 లక్ష ఇస్తారు. ఇట్లా 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం. అట్లనే ఇప్పుడు మీరు ఉపాధి హామీ మీరు ఏదైతే చేస్తుర్రో ఈ ఉపాధి హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే. ఇంటూ రమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కార్యక్రమమే ఇది. రేపు మనం మళ్ళా మనం పైన గెలిస్తే మీకు ఇప్పుడు 175 రూపాయలు ఏమొస్తుంది, మనం గెలిస్తే 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంటూ రమ్మ, 400 రూపాయలు చేస్తుంది. ఏదైనా సరే ప్రజలకి మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేసేది ఏం లేదు. చూసిరు మీరు, అవకాశం ఇచ్చారు, ఏమి చేయలే, ఏమి చెయ్యరు. ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక మీకు పెన్షన్లు కూడా మనం చెప్పినాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పినాం. 4000 పెన్షన్ ఎలక్షన్ అయిపోగానే 4000 పెన్షన్ వస్తుంది. కొంతమంది రైతు మన బీడీ పెన్షన్లు వస్తలేవు అని చెప్పారు, 14 దాకానే కటాఫ్ ఉందని చెప్పారు. వాళ్ళు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు కూడా 4000 పెన్షన్ మనం అందించే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. అట్లనే మన ప్రాంతం నుంచి చాలా మంది దేశాలలో పోతుర్రు, వివిధ దేశాలలో పోతుర్రు.
ఆ దేశాలలో అకస్మాత్తుగా అమ్మాయినండి అకస్మాత్తుగా ఎవరికైనా ఏమైనా అయితే అక్కడ కూడా ఏమైనా జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మీరు చేయాల్సిందల్లా మే 13 ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఓటుని కాంగ్రెస్ పార్టీకి అయ్యిండ్రి. రైతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైతులందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పినాం. ఆగస్టు 15వ తారీఖు కన్నా ముందే మీకు రుణమాఫీ అనేది జరుగుతుంది. ఏకకాలంలో గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. గతంలో 1 లక్ష రూపాయలు ఏకకాలంలో చేసినాం. రేపటి నాడు ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మీరమ్మ గుర్తుపెట్టుకోరు, ఎవరైతే సేవ చేసుకుంటారో గాళ్ళకి వేసుకోర్రి, ఆగమాగం కాకుర్రి. వాళ్ళు అక్షంతలు తెచ్చి ఇచ్చిర్రు అంటే మంచిగా నెత్తి మీద వేసుకోర్రి, దేవుడిని మొక్కుర్రి. మొక్కి మా పిల్లలు మా ఊరు మా అందరం కూడా మంచిగా ఉండాలని మొక్కుర్రి. ఓటు ఎవరికి వేస్తే మన బతుకులు మారుతాయో వాళ్ళకి వేసుకోర్రి. అంతేనమ్మా? ఇంటుర్రా? ఉద్యోగాలు ఇచ్చినాం. మనం వచ్చిన 100 రోజుల్లోనే సుమారు 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తే 50,000 లోపు ఉద్యోగాలు ఇచ్చింది. మనం 100 రోజుల్లోనే ఇచ్చినాం. మళ్ళా ఇప్పుడు వచ్చే ఈ 8-9 నెలల్లో సుమారుగా మీకు 1,70,000 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏదున్నా సరే సమస్యలు తీర్చడానికి నాయకులం అందరం ఉన్నాం. మీకు ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు, నిజంగా అర్హులు ఉంటారు, వారు రాకపోతే కమిటీ సభ్యులు ఉంటారు, మండల ప్రెసిడెంట్ ఉంటారు, నాయకులు ఉంటారు. మీకు పెన్షన్లు ఇప్పిస్తాం, 0 కరెంట్ ఇప్పిస్తాం, 500 రూపాయలకి సిలిండర్ ఇప్పిస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గతంలో మీ గ్రామంలో కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు? ప్లాట్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చారు. వేరే వాళ్ళు ఇచ్చారమ్మ, బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా మా బీద వాళ్ళ కోసం కష్టపడే పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. మీరు ప్రతి ఓటు గెలిపిస్తారా లేదా? ఓడిపోయినామమ్మా. ఇదండి ఒక మాట, ఓడిపోయిన ఎందుకు వచ్చినామమ్మా? ఇప్పుడు మీరు నన్ను చీకొట్టిరు, నువ్వు వద్దు పిల్లగాడే కావాలని చెప్పి ఇంకో పిల్లగాడికి అయినా కానీ నేను మీ దగ్గరకు వచ్చిన ప్రేమతో. ఎందుకు వచ్చినా అంటే ఆయన చేసేది ఏం లేదు, ఏముండదు. ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేయాలా, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, నిమ్స్ దవాఖానకు పోతారా? మీరు నిమ్స్ దవాఖానకు పోర్రి, మీకు సీఎం రిలీఫ్ ఇప్పిస్తా, ఎల్ఓసీలు ఇప్పిస్తా. ఏదైనా దవాఖానలో పోతే బిల్లులు కడితే ఆ బిల్లు మీద కూడా మీకు 1 లక్ష బిల్లు కడితే ఒక 40,000-50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తా. మీకు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో అన్ని కూడా ఇప్పించడానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించుకోరి. యువకులు యూత్ సభ్యులు ఎక్కడున్నారు? ఇంత ముందుండే 6-7 పిల్లలు ఏదున్నా సరే తమ్ముళ్ళు, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మీ ఉద్యోగాలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకోరు. ఓకేనా? ఏదైనా మాట్లాడితే చెప్పండి. అందరు మా ఊళ్ళో ఒక్కరు లేచి చెప్పుర్రి. మీ గ్రామంకి మేము ఈ 4 నెలల్లో ఏమేమి పెట్టినామో ఒకసారి చెప్తున్నా. మొన్న ఒక వారం రోజుల క్రితం ఇప్పుడు గతంలో ఎట్లుండేమో కాంగ్రెస్ ఉన్నప్పుడు స్కూళ్ళు కలకలాడినాయా లేదా? ఇప్పుడు ఏమున్నది పరిస్థితి? స్కూల్లో కూడా పోతున్నారా? ఎందుకు పోతలే? కొత్త శిథిలావస్థకు వచ్చినాయి. సార్లు సరిగ్గా లేరు, ఆఖరికి ఆయమ్మలు కూడా సరిగ్గా లేరు. అందుకోసం మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్య, చదువు కోసము వైద్యం, మనకేదన్నా అయితే దవాఖానలకు పోతే వైద్యం కోసం ప్రధానమైన దృష్టి పెట్టింది. అందుకోసం మేము మొన్నటి రోజు మీ ఊర్లో 2 స్కూళ్ళకి ఎంపీపీఎస్ చిన్న స్కూల్కి 12,85,000 పెట్టినాం, జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి 3,65,000 రూపాయలు పెట్టించినాం. అట్లనే ఆర్డబ్ల్యూఎస్ కింద 3,30,000 వాటర్ లీకేజ్ అవుతుంది, ట్యాంకులు ప్రాబ్లం ఉన్నాయి, లైన్లు సరిగ్గా లేవు, నీళ్ళ అవస్థలు అవుతుందంటే మొన్న వచ్చి ఆల్రెడీ పని చేసిపోయారు కావచ్చు. 3,30,000 రూపాయలు ఆల్రెడీ మీకు పెట్టడం జరిగింది. ఇంచుమించుగా మీకు ఇప్పటికీ 20 లక్షలు పెట్టినాం. మీకు ఇంకా ఒక 10-15 లక్షల రూపాయలు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే పెడతా. మీకు మహిళా సంఘం కావాలని చెప్పుండ్రి, ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పుండ్రి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా ఉందా? గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా.
మొదటైతే చెక్ డ్యామ్ ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, దాని ఎస్టిమేషన్ వేపిస్తాము. మొన్నటిసారి కూడా ఏదో లైన్ సమస్య కూడా కాలువ ఏటకాల కావాలంటే దాని మీద కూడా మెజర్మెంట్ అవన్నీ చేయించినాము. ఇంజనీర్లు వచ్చిర్రు. మీరు ఏదైతే ఇంకేముంది, మహిళా సంఘం ఉందా, జాగా ఉందా, స్థలం ఉందా? స్థలం ఉంటే మీకు మహిళా సంఘం కట్టించే బాధ్యత నాది. ఇటు రామ్మ. లేకపోతే ఇంకేదన్నా సమస్య ఉంటే చెప్పుండ్రి, మీ వాళ్ళకి చెప్పుండ్రి. ఎలక్షన్ అయిపోగానే మీకు దానికి సంబంధించిన ఫండ్ పెడతా. మీరు మాట్లాడకూర్రి, నాతో మాట్లాడు. ఏదైనా ఉంటే చెప్పుండ్రి అమ్మా. అమ్మా అందరు గురి కదా, అందరు గురి ఓలో లేచి చెప్పుర్రి.